హాయ్ గాస్ అందరికీ. సో బ్యాక్ ద మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే సిటీలో బాయ్స్ ఎట్లుంటారో అండ్ విలేజ్లో ఎట్లుంటారో చూద్దాం. అంటే సిటీలో ఉన్న అబ్బాయిలు లైఫ్ స్టైల్ ఎట్లుంటుందో అండ్ విలేజ్లో ఉన్న అబ్బాయిల లైఫ్ స్టైల్ ఎట్లుంటుందో మాట్లాడదాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ సిటీలో గురించి మాట్లాడదాం. ఈ సిటీలో బాయ్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు కొంచెం స్టైల్గా ఉంటారు అండ్ కొత్త కొత్త మోడల్ బట్టలు వేసుకుంటా బైకుల మీద ఇరుక్కుంటా ఇలా పూర్లేమడ ఇరుక్కుంటా సోకులు చేస్తారు. కొంచెం సిటీ వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏమేమి పనులు చేస్తారో చూద్దాము. సో మార్నింగ్ వీళ్ళు 8 నుంచి 9 కల్లా లేదా 7 నుంచి 8 కల్లా లేస్తారు మార్నింగు. అది కూడా వాళ్ళ అమ్మ లేవు అని దమ్ చేసి అప్పుడు లేస్తారు. లేచిగా ఫ్రెష్ అయ్యి స్నానం చేసి ఏమన్నా టిఫిన్ వండి పెడుతుంది అమ్మ. టిఫిన్ చేసి చాయ్ తాగి సో టిఫిన్ కట్టుకొని అండ్ కాలేజ్ పోతారు, స్కూల్ పోతారు, ఏమన్నా పని చేసేటోళ్ళు పనికి పోతారు. సో మార్నింగ్ అయితే ఇలా పోతారు. స్కూల్ ఇప్పుడు కాలేజ్ వాళ్ళు అనుకోండి, కాలేజ్ పోయినాక ఇక ఆఫ్టర్నూన్ దాకా ఉంటారు. మధ్యాహ్నం ఎలాగో లంచ్ బెల్ అవుతుంది కదా, వాళ్ళు టిఫిన్ దేరు కూడా ఎక్కువ శాతానికి. సో టిఫిన్ తెస్తే కూడా టిఫిన్ తింటారు. టిఫిన్ దేని వాళ్ళు అయితే ఇక బయట పోయి హోటళ్ళలో తింటారు. అది 1 గంట తిరిగేసి తర్వాత క్లాస్కి వస్తారు వాళ్ళు ఇలా. అండ్ ఇప్పుడు కొంచెం ఇన్నోసెంట్ ఉంటారు కదా వాళ్ళు టిఫిన్ తెచ్చుకుంటారు, తింటారు, క్లాస్లోనే ఉంటారు, చదువుకుంటారు. సో ఇట్లా అంటే అందరికన్నా కష్టం నేను కొంతమందికి అలా. సో ఇక క్లాసెస్ అయిపోయినాక సాయంత్రం 4 నుంచి 5 కల్లా కాలేజ్ ఇస్తుంది కదా. సో 5 నుండి వీళ్ళు ఇక తిరుగుడే ఉంటుంది వీళ్ళకు. కాలేజ్ ఇడిచింది అనుకో కథం బైకుల మీద దోస్తానం అనుకుంటా అది అనుకుంటే వీళ్ళు తిరుగుడే ఉంటుంది. ఇక ఒక 1 గంట సేపు తిరుగుతారు అటు ఇటు. తిరిగినాక సాయంత్రం ఇంటికి పోయినాక ఫస్ట్ మమ్మీకే పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆకలి అవుతుంది ఆ టైంలో. ఎలాగో మమ్మీ ఏం వండినావు అని ఫస్ట్ మమ్మీ దగ్గరికి పోతారు. వండింది ఏమన్నా తింటారు. మళ్ళా కొంచెం 1 గంట సేపు ఫోన్ చూస్తారు. మళ్ళా ఎవడో ఒక ఫ్రెండ్ గారు ఫోన్ చేస్తాడు, ఇంకా బయటికి పోతాడు. బైక్ తీసుకొని ఇంకా బయటికి పోయి తిరుగుకుంటా ఎవరన్నా దమ్ము కొట్టే అలవాటు ఉంటే, సిగరెట్ కొట్టే అలవాటు ఉంటే అట్లా ఏదన్నా దూరం పోయి ఏదన్నా ఇట్లా బైక్ మీద పోతారు కదా, ఏదన్నా ప్లేస్లలో పోయి సిగరెట్ కొట్టి ఎట్లా వస్తారు. అంటే అందరికన్నా కష్టం కొంతమందికి. సో మళ్ళా అందరికి అంటున్నాను అనుకోకండి. సో అలా పోయి 1 గంట సేపు తిరిగి ఆడ ఊకొని ఇంకా ఇంటికి వస్తారు. సాయంత్రం వాళ్ళ నాన్న వస్తాడు కదా, సాయంత్రం 7 నుండి 8 కల్లా వాళ్ళ నాన్న వస్తాడు పనికి పోయి. వచ్చినాక ఇక వాళ్ళ బయట ఇప్పుడు సపోజ్ కొంతమంది వాళ్ళ నాన్న తిడతారు కదా కొంతమంది బాయ్స్కి. సో అలా తిడిపించుకుంటాడు వీడు. తిడిపించుకొని ఇంకా చేసే పనులు మాత్రం వదలడు. అలా మళ్ళీ వచ్చి ఊకుంటాడు. ఇంకా ఫోన్ ఒత్తుకుంటూనే ఊకుంటాడు, పూర్లతో చాటింగ్ చేసుకుంటా. సో ఇట్లుంటుంది సిటీలో. ఇంకా ఈవినింగ్ ఏమన్నా వండి పెడితే ఇంకా తింటాడు, పంటాడు. ఇంకా మార్నింగ్ ఇంకా రెగ్యులర్ రొటీన్ అదే పనిగా ఒక్కొక్కరిది. సో అందరికన్నా కష్టం కొంతమందికి. సో అట్లుంటుంది. సో ఇక విలేజ్ వాళ్ళ పల్లెటూరులో అబ్బాయిలు ఎలా ఉంటారు తెలుసా? ఇక వీళ్ళు 5 నుంచి 6 కల్లా లేస్తారు పొద్దున. కొంచెం ఇన్నోసెంట్ ఉంటారు వీళ్ళ. ఎందుకంటే వాళ్ళ నాన్న కొడతాడని వీళ్ళకి చాలా భయం. కొంచెం నాన్న భయం ఎక్కువ ఉంటుంది ఊర్లో ఉన్న వాళ్ళ కూరగాళ్ళకు. సో నాకు కూడా నాన్న భయం చాలా ఎక్కువ అట్లా. సో మార్నింగ్ జల్దీ లేస్తారు. లేచినాక అదేంటి వేప పుల్ల తీసుకొని పళ్ళు తోముతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు పళ్ళు తోమి ఇక ఏమన్నా పాలు వీళ్ళు ఉంటే అమ్మ చేసిన పాలు తాగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ వీళ్ళు పొలంకే పోతారు చక్కగా. అంటే స్టడీ చేసేటోళ్ళు స్టడీ పోతారు అనుకోండి. సో స్టడీ లేనోళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేచి ఏమన్నా పాలు చాయ్ తాగి పొలంకే పోతారు. పొలం పోయి ఏమైనా పని చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా పని చూసుకొని పని చేసేసి ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం ఇంటికి వస్తారు. తినడానికి ఆకలి అవుతుందిగా మధ్యాహ్నం ఇంటికి వస్తారు. లేదంటే వాళ్ళ అమ్మనే వండి తీసుకొని చేనికే పోతుంది. అలా కూడా ఉంటారు. కానీ కొంతమంది మార్నింగ్ తొందరగా పొలం పోయి ఒకసారి పని చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చి తింటారు ఇలా. సో ఒక్కొక్కరు మార్నింగ్ జల్దీ లేచి పోతారు, స్నానం కూడా చేయరు. ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ తినడానికి కూకుంటారు. అమ్మ ఏమైనా వండి పెడితే మళ్ళీ మధ్యాహ్నమే తింటారు వాళ్ళు. ఒకళ్ళు ఇట్లుంటారు విలేజ్లో బాయ్స్. సో మధ్యాహ్నం తిని ఇంకా 1 గంట సేపు రిలాక్స్ తీసుకొని ఇంకా మళ్ళీ పొలంకే పోతారు. ఇంకా ఏమైనా పనులు చూసుకొని ఏమైనా ఎడ్లు ఇట్లా ఉంటే మేపుతారు. చూసుకొని సాయంత్రం మళ్ళీ 6 నుండి 7 కల్లా ఇంటికి పోతారు పొలం నుండి ఇంటికి. సో సాయంత్రం 6 నుండి 7 కల్లా ఇంటికి పోయి అదే
గోజలు ఉన్నోళ్ళు ఎడ్లు ఉన్నోళ్ళు ఏమన్నా బర్రెలు ఉన్నోళ్ళు పాలు వింటారు. అవి ఆ పనులు చూసుకుంటారు. కొంచెం ఆ పనులు చూసుకొని ఇంకా సాయంత్రం వీళ్ళు 8 నుంచి 9 దాకా పండుకొని ఇంకా మార్నింగ్ రొటీన్ ఇక అదే. లో మాత్రం సిటీ వాళ్ళు కొంచెం మంచిగా తింటారు. పిజ్జా బర్గర్ అలా హోటల్లో ఉంటాయి కదా, అలాంటివి ఎక్కువ తింటారు. కానీ విలేజ్ వాళ్ళకు అవి ఏం దొరకాయి. పప్పు అన్నం మాత్రం వేరేది ఏం దొరకదు. అంటే కూరగాయలు వెజిటేబుల్స్ చేస్తారు కానీ ఇలా పిజ్జా బర్గర్ అవి ఇవి బేకరీ ఇవి ఏం తినరు, అడ్డమైనవి. సిటీ వాళ్ళు తింటారు. అండ్ విలేజ్ వాళ్ళు మాత్రం ఇలా ఆ తొగరపప్పు, మినుపప్పు, పెసరపప్పు ఇలాంటి పప్పు అమ్మ వండి పెడుతుంది. అండ్ రొట్టెతో మస్తు ఉంటుంది టేస్ట్. సో ఇలా విలేజ్ వాళ్ళు ఫుడ్ విషయానికి వస్తే విలేజ్ వాళ్ళు ఇలా తింటారు. అండ్ సిటీ వాళ్ళు మాత్రం అలా ఇక హోటల్లో కొంచెం తింటారు, ఇంట్లో వేసింది కొంచెం తింటారు. సో అందరికన్నా కష్టం కొంతమందికి. సో అట్లా సిటీ లైఫ్ మాత్రం ఇలా ఉంటుంది. అండ్ విలేజ్ లైఫ్ కూడా ఇలా ఉంటుంది, నేను చెప్పినట్టు ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఎవరు మళ్ళీ బ్యాడ్ కామెంట్ చేయకండి. సిటీ వాళ్ళు బాగాలేరు, విలేజ్ వాళ్ళు బాగున్నారని నేను అసలు అనగసిన. సో కొంచెం చెప్తున్నా అంతే, ఇట్లుంటారు అని. సిటీ లైఫ్ బాగా అనిపించిందా, విలేజ్ లైఫ్ బాగా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అండ్ మీకు ఏ లైఫ్ బాగుంటుందో కామెంట్లో చెప్పండి. అండ్ విలేజ్ వాళ్ళు అయితే బ్లూ హార్ట్ కామెంట్ చేయండి, సిటీ వాళ్ళు అయితే రెడ్ హార్ట్ కామెంట్ చేయండి గాయస్. చూద్దాం ఎంతమంది ఎక్కువ కామెంట్ చేస్తారు. సో ఈ వీడియో మీకు కొంచెమన్నా నచ్చినట్లయితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.